వరకు నేను ఒక లీడర్ ని నా వల్ల మీరు ఏదైనా లబ్ధి పొందితేనే చేయండి అనేది నేను వినలేదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నా వల్ల ఏదైనా మీ ఇంట్లో ఏదైనా హెల్ప్ అయితేనే చేయండి అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ముందు గవర్నమెంట్స్ లో ఎలా ఉండేదంటే లైక్ మనం చుట్టూ తిరిగే వాళ్ళం ఆఫీసెస్ చుట్టూ. ఇప్పుడు అలా లేదు. ఆఫీస్ అంటే మనకి సచివాలయం అని వాలంటీర్స్ అని వీళ్ళని వాళ్ళని మన దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలి, మీకు ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. మాకు ఎంత స్ట్రెస్ ఉందంటే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తే లైక్ ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ అందిందా లేదా అనేది హయ్యర్ లెవెల్ లో లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా ఆ సర్వేలెన్స్ అవుతుంది. సో ఇదంతా లైక్ గవర్నమెంట్ ఒక జగన్ లాంటి లీడరే చేయగలరు అనేది నా నమ్మకం. లైక్ ఫిమేల్స్ కూడా అన్ని వాటిల్లో లైక్ పొలిటికల్ సైడ్ కానీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ లైక్ ఇప్పుడు ముందు ఫారెన్ వెళ్ళి చదవాలి, ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అంటే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్ విద్యా దీవెన అని పెట్టారు. అది కాకుండా ఇంకా చాలా లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది ఫీజ్ రియంబర్స్మెంట్. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ హెల్ప్ అవుతుంది. రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా తీసుకుంటే లైక్ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం అందేలాగా ఎవ్రీథింగ్ హెస్ కమ్ ఆన్. అంటే లైక్ ఇప్పుడు చిన్న పిల్లలకి పథకాలు పెట్టారు లైక్ అంగన్వాడీ అని చెప్పి. ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తాం అనుకోండి దే ఆర్ గెట్టింగ్ పెన్షన్. ఇప్పుడు డాక్టర్స్ కూడా అంటే లైక్ ఇప్పుడు మనం ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తాం. కానీ ఇప్పుడు క్యాంప్స్ జగనన్న సురక్ష క్యాంప్స్ అని చెప్పి మన దగ్గరికి మన ఇంటి దగ్గరికి ఏ గవర్నమెంట్ అలా ప్రొవైడ్ చేయగలదు. మన ఇంటి దగ్గరికి మనకేమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఏమైనా ప్రాబ్లం